హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మార్కెట్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అవైలబుల్ లో ఉన్నాయో అలాంటి లేటెస్ట్ అండ్ న్యూ వెరైటీ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ ని చూపించడానికి మేము వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్. మరి విజయ్ బ్రదర్స్ లో మీ అందరికీ తెలిసిందే ఆల్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాము. మరి ఈ రోజు కలెక్షన్ పై లేట్ చేయకుండా ఆ లుక్ ఇద్దాం. మరి విజయ్ బ్రదర్స్ లో మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ కి ఆల్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్, ఫాలింగ్ శారీస్ వెరైటీస్, అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ రోజు వచ్చేసి మల్లికార్జున్ గారు మనతో పాటు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మల్లికార్జున్ గారు. మరి వ్యూయర్స్ అందరికి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ ఆల్ డిజైనర్ సారీస్. పట్టు ఫ్యాన్సీ ఆల్ డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ మేడం మన కంచిలో లైట్ వెయిట్ లో చూస్తున్నాం. కంచి పట్టు లైట్ వెయిట్ డిజైనర్ స్టైల్. అవును మేడం, మంచి బాటిల్ గ్రీన్ కలర్ తీసుకుంటాం. సారీ అంతా మొత్తం గోల్డ్ జరీతో ఫిల్ చేస్తాము. పైన బోర్డర్ చూస్తే ఒక 4 inches బోర్డర్ అనేది తీసుకుంటాం మేడం. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ మీద ఒక పికాక్ అనేది మనం క్రియేట్ చేస్తాం. మంచి పికాక్ మీద తీసుకుంటూ ఒక పింక్ అండ్ ఎల్లో కలర్ మల్టీ కలర్స్ మీద ఇలాగా వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా చూస్తే ఒక బంచెస్ లాగా తీసుకుంటాం. బుటీస్ అనేది మనకి ఇచ్చారు, అదంతా కూడా గోల్డెన్ జరీ ఇచ్చేసి మనకి బుటీస్ అనేవి థ్రెడ్ వీవింగ్ మనకి. అవును మేడం. కింద బార్డర్ చూస్తే మంచి డిజైనర్ బార్డర్ అనేది తీసుకుంటాం. పికాక్ తీసుకుంటూ మల్టీ కలర్స్ తో పింక్ అండ్ ఎల్లో తో 2 కలర్స్ ఎల్లో అండ్ పింక్ తో ఫిల్ చేశారు మధ్యలో వింగ్ పార్ట్ ని మనకి. నెక్స్ట్ వచ్చేసి పికాక్ గ్రీన్ మీద మనకి వచ్చేసి బుటీస్ అనేవి ఎల్లో అండ్ పింక్ తో ఇచ్చారు. మధ్యలో మాత్రం మనకి జరీతో ఫిల్అప్ చేశారు. నైస్. ఇలా ఆల్టర్నేట్ గా బుటీస్ అనేవి కొంచెం గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మంచి పికాక్ గ్రీన్ కలర్ పళ్ళు తీసుకుంటూ మనం గోల్డ్ జరీతో ఫిల్ చేస్తాం. ఒక స్టైల్ వచ్చేసి మనకి బుటీ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసి డ్రాప్ తో ఫిల్అప్ చేస్తూ అటు ఇటు లీవ్ స్టైల్ బుటీ అనేది మనకి ఇచ్చారు. సో అంతా కూడా యాంటిక్ జరీ ఇచ్చారు మనకి. పైన కూడా యాంటిక్ బోర్డర్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే మనం మంచి పికాక్ బ్లూ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇక్కడ గ్రీన్ ఇచ్చేసి బ్లూ ఇచ్చేసి యాంటిక్ బోర్డర్ ఇచ్చారు. కంచిపట్టు లైట్ వెయిట్. కంచిపట్టులో చాలా లైట్ వెయిట్ మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8800 కి అవైలబుల్ మేడం. ఇది వచ్చేసి మనకు లైట్ వెయిట్ లోనే సాముద్రిక పట్టు మేడం. వావ్, చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైన ఒక బార్డర్ గ్రీన్ కలర్ తీసుకుంటూ మిడిల్ పార్ట్ జరీ బార్డర్ అంతా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనం హాఫ్ శారీ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. పింక్, ఎల్లో, గ్రీన్ ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్ తో బార్డర్ తీసుకుంటాం. సారీ కింద హాఫ్ సారీ వచ్చేసి మనకు వచ్చేసి ఒక బాక్స్ స్టైల్ ఆఫ్ డిజైన్ తీసుకుంటూ చెక్ స్టైల్స్ లోనే మనకి బుటీస్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఫిల్అప్ చేశారు. ఇది కూడా మనకి ఎల్లో గోల్డెన్ కలిపి ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ నిలువు గీతలు మాత్రం మనకి ఒక జిగ్జాగ్ ఇచ్చేసి వి షేప్ లో ఫిల్అప్ చేశారు జరీతో మనకి. సో పైనంతా లైన్స్ ఉంటుంది, కింద చెక్ స్టైల్ లో ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ అంతా. టోటల్ ఇలాగే ఉంటుంది. పళ్ళు చూస్తే చాలా గ్రాండ్ గా ఇస్తాం మేడం. 1 మీటర్ పళ్ళు అనేది వస్తుంది. అవుట్ లైన్ చూస్తే మంచి సిల్వర్ కలర్ తో తీసుకుంటాము. ఒక లీఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్ తో తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా మనకు వచ్చేసి మంచి గోల్డ్ కలర్ మీద తీసుకుంటాం. సేమ్ ఎడ్జ్ లైన్స్ ఏదైతే ఇచ్చామో అదే డిజైన్ అనేది తీసుకుంటూ లోటస్ ఫ్లవర్స్, నార్మల్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్ ఇచ్చారు. అవుట్ లైన్స్ మాత్రం సిల్వర్ తో ఫిల్ అప్ చేశారు. బ్లౌజ్ చూస్తే మంచి కాంట్రాస్ట్ పింక్ ఇస్తాం. ఆఫ్ లైన్స్ అనేది ఇస్తూ మీకు హ్యాండ్స్ వరకు 3/4 హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9880 రూపీస్ కి అవైలబుల్. నైస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, 9880 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సాముద్రిక పట్టు మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. లేట్ చేయకుండా నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం వచ్చేసి ప్యూర్ రా సిల్క్. ప్యూర్ రా సిల్క్ మీద వచ్చేసి మంచి సారీ అంతా మంచి ఆరెంజ్ కలర్ తీసుకుంటూ దాని మీద సెల్ఫ్ థ్రెడ్ అనేది మనం మంచి మస్టర్డ్ ఎల్లో స్టైల్లో. అవును మేడం. పైన బార్డర్స్ అనేది చూస్తే మనకు ఒక 4 inches గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటూ మనకి లెంత్ ఎక్కువగా ఉన్న ఒక 8 inches కడి బార్డర్ అనేది ఇచ్చి అవుట్ లైన్ మాత్రం మనకు ఒక డ్రాప్ స్టైల్లో వీవింగ్ అనేది ఇచ్చారు. త్రూ అవుట్ ది సారీ బార్డర్ ఇలాగే ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా మస్టర్డ్ మీద ఎంబోస్ డిజైన్ అనేది ఇస్తాము. ఓకే, ఎంబోజింగ్ అంతా కూడా మనకి థ్రెడ్ లాగా బ్యాక్ అంతా షైనీగా ఉంది. నైస్. అంటే గ్రాండ్ కలెక్షన్. హ్యాండ్లూమ్ వెరైటీ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ. సో హ్యాండ్లూమ్ వెరైటీ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ కూడా మనకి కడి బార్డర్ ఇచ్చేసి ఒక డ్రాప్ స్టైల్ డిజైన్ అనేది రన్ అవుతున్నట్టుగా ఇచ్చారు. పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే మంచి జరీ పళ్ళు అనేది ఇస్తాము.
ఒక మ్యాంగో డిజైన్ అనేది ఇస్తూ డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాం పళ్ళు అంతా. ఓహో నైస్. మొత్తం జరీ కూడా ఒక హాఫ్ మీటర్ కి ఎక్కువగా పళ్ళు పార్ట్ డిజైన్ చేశారు. బ్లౌజ్ మరి బ్లౌజ్ చూస్తే మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తాం. దీంట్లో కలర్స్ ఉంటాయి మనకి, కలర్స్ డిజైన్స్ డిఫరెంట్. ప్యూర్ రా సిల్క్ మనకి. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4800 కి అవైలబుల్. yes 4800 రూపీస్ కి మనకి ప్యూర్ రా సిల్క్ గల వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ కలర్ తీసుకుంటాము. సారీ అంతా పైన బార్డర్ చూస్తే ఒక 3 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా మంచి ఒక గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ అనేది తీసుకుంటాము. శారీ అంతా వచ్చేసి నెమిల్ పింఛం బుటీ లాగా ఇస్తాం మేడం. ఓకే ఫెదర్ బుటీ అనేది మనకి క్రీమ్ అండ్ పింక్ తో ఫిల్ అప్ చేశారు మధ్యలో. అవును మేడం, బేస్ కలర్ మీద అండ్ పింక్ కలర్ తీసుకుంటూ చాలా మంచిగా క్రియేట్ చేస్తాము. ఈ శారీ అంతా మిడిల్ పార్ట్ అంతా టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. కింద బార్డర్ చెప్తే మనకు హైలైట్ అని చెప్పుకోవచ్చు మేడం. మంచి ఒక పైతానీ బార్డర్ లాగా ఇస్తూ ఒక పికాక్ అనేది క్రియేట్ చేస్తాం. చాలా బాగుంది. లెంత్ ఎక్కువగా ఫుల్ మనకి ఒక 12 ఇంచెస్ కి ఎక్కువగానే బార్డర్ తీసేసుకొని కడి బార్డర్ దాని మీద పైతానీ స్టైల్ ఆఫ్ పికాక్ ని కూడా ఒక పింక్ అండ్ మనకి పికాక్ బ్లూ యూస్ చేసేసి అలాగే డిఫరెంట్ గ్రీన్ యూస్ చేసి బ్లూ యూస్ చేసి మనకి ఫిల్ అప్ చేశారు. టోటల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. సో ట్రెడిషనల్ వెరైటీ మనకి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చూస్తే మనం కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద తీసుకుంటాం మేడం. 2 కలర్స్ కాంబినేషన్ తో తీసుకుంటాము. పింక్ అండ్ బేస్ కలర్ తో చేశారు మనకి. బ్లౌజ్ చూస్తే మనకు ప్లెయిన్ లక్స్ గ్రీన్ కలర్ తీసుకుంటాం. సో ప్లెయిన్ ఇచ్చేసారు. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటి ఇదంతా బనారస్ పట్టులో మేడం. బనారస్ పట్టు ప్లెయిన్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా మనకి బుటీస్ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ ఇచ్చేసారు. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్ కి అవైలబుల్. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4950 రూపీస్ ఓన్లీ. ఇలాంటి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్ విజయ్ బ్రదర్స్ లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఫాలింగ్ లో కావాలి, అయితే పట్టులో బ్రైడల్ కలెక్షన్స్ కావాలి, ఆర్ రిసెప్షన్ పర్పస్ కానీ ఎలాంటి గ్రాండ్ కలెక్షన్స్ కావాలి అనుకున్న పార్టీస్ ఎనీవేర్ ఎనీ టైమ్ అలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఎస్పెషల్లీ పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ కూడా మనకి స్పెషల్ సెక్షన్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే మీరు ఎవరైనా ఇంట్లో లేడీస్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకున్న హోల్సేల్ అంతకంటే తక్కువ ప్రైజెస్ కి కూడా విజయ్ బ్రదర్స్ లో మనకి బల్క్ లో శారీస్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న మంచి కోటా మీద తీసుకుంటాము. ఓకే కోటా మీద వచ్చేసి మనం వచ్చేసి మంచి కోటా మంచి ఎల్లో కలర్ మేడం. ఒకలాంటి మంచి లెమన్ ఎల్లో షేడ్ అంటాము. ఓకే దాని మీద వచ్చేసి మనం పైన బార్డర్స్ చూస్తే ఒక బ్లూ కలర్ బార్డర్ మీద ఒక రాయల్ బ్లూ అండ్ ఎల్లో తో అవును మేడం ఒక టెంపుల్ బార్డర్ అనేది తీసుకుంటాము. పైన 8 ఇంచెస్ ఆఫ్ బార్డర్ టెంపుల్ ఇచ్చారు మనకి. అవును మేడం. మిడిల్ పార్ట్ అంతా చూస్తే ఒక మల్టీ కలర్ కాంబినేషన్ తో ఒక ఇక్కత్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. సో ఇది ప్రింటా మనకి వీవింగ్ హ్యాండ్ వీవింగ్ మేడం. హ్యాండ్ వీవింగ్ టోటల్ వచ్చేసి మనకు వీవింగ్ తోనే వస్తుంది. ఒక బ్రిక్ కలర్ బ్లూ పింక్ అలా ఇచ్చేసి మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్స్ అనేది ఒక స్టైలిష్ లుక్ లో స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. సారీ మొత్తం మనకి ఇలాగే క్రియేట్ చేస్తాము. కింద బార్డర్ చూస్తే మనకు పైన బార్డర్ ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇస్తాము. సారీ మొత్తం ఇలాగే సారీ మొత్తం టోటల్ ఇలాగే వస్తుంది. సో ఇది ప్రింటింగ్ లా అనిపిస్తుంది బట్ వీవింగ్ ఇదంతా మనకి హ్యాండ్ వీవింగ్ మీద వస్తుంది మేడం. చాలా క్లాసీగా ఉంటుంది. పళ్ళు చూస్తే మనకు వచ్చేసి మంచి బ్లూ కలర్ మీద ఒక టెంపుల్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. అవుట్లైన్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ మీద మంచి ఎల్లో కలర్ అనేది తీసుకుంటాం. yes ఎల్లో చందేరి ఫ్యాబ్రిక్ అండ్ టెంపుల్ డిజైన్స్ గల బార్డర్ 2 సైడ్స్ సేమ్ ఇచ్చేసారు. సో కోటాలో ఇది ఒక స్టైల్ వెరైటీ మేడం. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 1570 రూపీస్. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, న్యూ వెరైటీ కోటా ఐటమ్ మనకి. ఇది సారీ చూస్తే కాస్ట్ వచ్చేసి 1570 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ చందేరి మీద వస్తుంది. ఓకే ప్యూర్ చందేరి మీద వచ్చేసి సీకో వెరైటీ మేడం. చందేరి సీకో వెరైటీ. ఇదంతా డిజైనర్ స్టైల్. ఒక పైన చూస్తే మంచి ఒక బ్లాక్ హాఫ్ ఇంచ్ బార్డర్ రా సిల్క్ బార్డర్ అనేది తీసుకుంటాము. అండ్ కింద వచ్చేసి మనకు రా సిల్క్ బార్డర్ మీద ఒక ఆర్ట్ డిజైన్ ఇట్లా ఒక డాల్స్ డిజైన్స్ అనేది చాలా క్యూట్ గా చిన్న బార్డర్ అనేది ఇస్తాము. సో మనకి అంటే మల్టిపుల్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి మనకి హార్ట్ డిజైన్ అండ్ పర్సన్ డిజైన్స్ ని డిజైన్ చేశారు. ట్రీ స్టైల్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా మంచి మనం ఒక బేస్ కలర్ క్రీమ్ కలర్ మీద తీసుకుంటూ ఓకే డాల్స్ డిజైన్ లీఫ్ డిజైన్ ఇట్లా మల్టీ కలర్స్ తో తీసుకుంటాం. అంటే రెడ్ బ్లాక్ క్రీమ్ గ్రీన్ ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్ పర్సన్స్ అండ్ లీఫ్ డిజైన్స్ ఇదంతా కూడా సిల్క్ థ్రెడ్ తో ఎంబ్రాయిడింగ్ చేశారు. మనకి ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి సారీ ఎండింగ్ వరకు వస్తుంది. దీని కింద బార్డర్ చూస్తే మనకు వచ్చేసి చాలా డిఫరెంట్ గా తీసుకోవచ్చు మేడం. బార్డర్ పైన బార్డర్ ఏదైతే రా సిల్క్ తీసుకున్నామో అదే బార్డర్ మీద డిజైన్ ఇలా డిజైన్ కంటిన్యూ చేస్తూ పైన బార్డర్ అనేది కొంచెం
బ్రాడ్ గా ఇస్తాం. లెంత్ ఎక్కువగా తీసుకొని మనకి ఏంటంటే వర్క్ అనేది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చేది. ఒకంతా కూడా ఒక గ్రాస్ స్టైల్లో, ఒక విలేజ్ స్టైల్లో, మనకి ఒక ట్రీ ఉన్నట్టుగా, హట్ ఉన్నట్టుగా, మనకి కోకోనట్ ట్రీస్ ఉన్నట్టుగా, ఒక పర్సన్స్ ఉన్నట్టుగా వర్క్ చేస్తున్నట్టుగా అంతా కూడా మనకి థ్రెడ్ తో మాత్రమే మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది మేడం. శారీ అంతా ఇలాగే వస్తుంది మనకు టోటల్. పళ్ళు చూస్తే మనకు వచ్చేసి ఎడ్జ్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తాం. 3 sides అదే బోర్డర్. బ్లౌజ్ చూస్తే మనకు మంచి రా సిల్క్ మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తాం. మెరూన్ కలర్ మనకి ఇచ్చేసారు బ్లౌజ్. శారీలో యూస్ చేసిన ప్యాచ్. ఎంత ఉంది ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2210 రూపీస్ కి అవైలబుల్. నైస్. వియర్స్ చూడండి, అసలు స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీ అండి. ఎందుకు అంటే మనకి శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ చందేరి తీసుకున్నారు. వర్క్ అంతా కూడా చూసుకుంటే కనుక మనకి న్యూ వెరైటీ వర్క్ అనేది ఈ శారీకి ఇచ్చారు. అయినా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2210 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి ఆర్గంజా సిల్క్ మేడం, ప్యూర్. ఓకే, ఆర్గంజా సిల్క్ లో మనకి మిర్రర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు. అవును మేడం. పైన బార్డర్ చూస్తే 1 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాం. మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి మనకు హాఫ్ వర్క్ వచ్చేసి మంచి మిర్రర్ వర్క్ అనేది తీసుకుంటాం మేడం. మల్టీ కలర్ కాంబినేషన్, అది ఎల్లో రెడ్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. శారీ అంతా మనకు పైన హాఫ్ పార్ట్ అంతా ఇలాగే వస్తుంది. సో అది కూడా క్రాసింగ్ స్టైల్లో ప్లెయిన్ గా ఇచ్చిన స్కై బ్లూ మీద ఎల్లో మెరూన్ యూస్ చేశారు. కింద హాఫ్ ఆఫ్ ది పార్ట్ టిష్యూ మీద వస్తుంది. టిష్యూ మీద వచ్చేసి మనం చాలా హైలైట్ డిజైన్ అనేది తీసుకుంటాం. మంచి ఒక పికాక్ తీసుకుంటూ ఒక ట్రీ డిజైన్ లాగా తీసుకుంటూ వచ్చేసి మల్టీ కలర్స్ కాంబినేషన్ తో ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, గోల్డ్ కలర్ ఇట్లా మల్టీ కలర్స్ తో మంచి పికాక్ అనేది క్రియేట్ చేస్తాం. సో టోటల్లీ స్కై బ్లూ కి టోటల్లీ గ్రాండ్ కలెక్షన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు మనకి. అవును మేడం. పళ్ళు కూడా మనకి జస్ట్ గోల్డెన్ లైన్ గోల్డ్ కలర్ జరీ లైన్ అనేది తీసుకుంటూ ఫినిష్ చేసేసారు మనకి. బ్లౌజ్ అనేది బ్లూ కలర్ మీద తీసుకుంటే హాఫ్ టిష్యూ ఇచ్చి హాఫ్ లైట్ స్కై బ్లూ అనేది తీసుకుంటాం. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1860 రూపీస్ మేడం. yes 1860 రూపీస్ కి ఈ సారీ మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి జూట్ మీద వస్తుంది. ప్యూర్ జూట్ మీద ప్రింటెడ్ స్టైల్ లో వస్తుంది. ఫ్యాన్సీ జూట్ ఐటమ్ ప్రింటెడ్ స్టైల్. ఓకే, మంచి పైన బార్డర్ చూస్తే ఒక సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాము. మళ్ళీ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి బ్లాక్ మీద వచ్చేసి యాష్ అండ్ కలర్ మీద ప్రింట్ అనేది తీసుకుంటాం మేడం. ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకుంటే చాలా మంచి డిఫరెంట్ గా దగ్గరగా ఫ్లవర్ ప్రింట్స్ అనేది లైట్ కలర్ తో థిక్ బ్లాక్ మీద ఇచ్చేసారు మనకి. సో ఫ్యాన్సీ ఐటమ్ మనకి చిన్న అకేషన్స్ కి యూస్ చేయడానికి బాగుంటుంది. కింద బార్డర్ చూస్తే మనం మంచి పెద్ద లెంతీ బార్డర్ అనేది తీసుకుంటాము. అవుట్ లైన్ వచ్చేసి సిల్వర్ లైన్ తీసుకుంటూ మిడిల్ లో వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటాము. సో శారీ కూడా ఫ్యాబ్రిక్ స్పెషల్ గా ఉంది. బార్డర్స్ అనేది కలర్ఫుల్ గా బ్రైట్ గా ఇచ్చారు. ఈ శారీ పళ్ళు చూద్దాం మేడం. ఈ శారీ పళ్ళు వచ్చేసి మంచి ఆరెంజ్ అండ్ పింక్ తో పళ్ళు తీసుకుంటాము. లైన్స్ ఇచ్చారు. అవును మేడం. బ్లౌజ్ చూస్తే కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇస్తాం మేడం, టోటల్లీ డిఫరెంట్ గా. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1400 రూపీస్ కి అవైలబుల్ మేడం. సో yes మరి చూడండి, ఈ రోజు విజయ్ బ్రదర్స్ లో మనం ఫ్యాన్సీలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూస్తున్నాము. అవన్నీ కూడా చూస్తే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఫ్యాన్సీతో పాటు పట్టు కలెక్షన్స్, పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్, రెగ్యులర్ వేర్ ఐటమ్స్, డిజైనర్ సారీస్, అలాగే ఇంట్లో సారీస్ సేల్ చేసుకోవాలి అనుకున్నా అలాంటి వారికి కూడా మనకి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ లో ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అకేషన్ కి శారీస్ కావాలి అనుకున్నా చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి మలై సిల్క్ మేడం, ప్యూర్ మలై సిల్క్. సో ట్రెడిషనల్ గా ఉంది. ట్రెడిషనల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, గ్రాండ్ గా పార్టీ వేర్ లాగా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే ఒక మంచి పర్పుల్ కలర్ అవుట్ లైన్ అనేది తీసుకుంటూ కంచి స్టైల్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఆనియన్ పింక్ మీద సెల్ఫ్ డిజైన్ అనేది ఇస్తూ గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. మనకి పింక్ మీదే సెల్ఫ్ ఎంబోజింగ్ ఇచ్చారు. అలాగే ఫ్లవర్ బుటీ అనేది జరీ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ జరీ బుటీస్ అనేవి దగ్గరగా ఇచ్చారు. అవును మేడం. ఓకే, మలై సిల్క్ మేడం. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది మనకు, ఇంతే గ్రాండ్ గా. కింద బార్డర్ చూస్తే మనం కొంచెం లెంతీ బార్డర్ అనేది తీసుకుంటాం మేడం. సో కంచి బార్డర్ మనకి లెంత్ ఎక్కువగా తీసుకున్నారు, ఒక 10 ఇంచెస్ దాకా, 10 ఇంచెస్ బార్డర్ దాకా తీసుకుంటాము. ఇది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. మెజంతా పింక్ కలర్ పళ్ళు అనేది తీసుకుంటాం. ఓకే, హార్ట్ సింబల్ లో మనకి జరీ టైప్ లో బుటీ ఫిలప్ ని చేశారు. అలాగే ఒక బంచెస్ ని దగ్గరగా ఇచ్చారు జరీతో మనకి. అదంతా బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి ఒక రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇస్తాం. మెజంతా పింక్ కలర్ విత్ గోల్డెన్ షార్ట్ లెంత్ ఉన్న బార్డర్స్ ఇచ్చారు. మరి ఈ మలై సిల్క్ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1660 రూపీస్ మేడం. ఓ చూడండి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది. టెంపుల్స్ కి యూస్ చేయొచ్చు, చిన్న ఫంక్షన్స్ కి కూడా
యూస్ చేయొచ్చు. అయినా ఈ శారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 1660 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు మైత్రి సిల్క్ మేడం. ఓ మైత్రి సిల్క్ కంప్లీట్ శారీ మొత్తం థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది, చాలా బాగుంటుంది. పైన బోర్డర్ వచ్చేసి మంచి ఒక యాంటిక్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది తీసుకుంటాము. ఓకే, పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాం. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనం ఒక లీఫ్ డిజైన్ లాగా తీసుకుంటూ మల్టీ కలర్ కాంబినేషన్ తో యూజ్ చేస్తాం మేడం. పింక్, ఆరెంజ్, బేస్ కలర్ అంతా ఎల్లో తీసుకున్నారు. ఎల్లో మీద మనకి బేజ్ కలర్, పింక్ అలాగే ఆరెంజ్ తో ఒక ముగ్గు డిజైన్ ని మనకి లీఫ్ ఇస్తూ లీఫ్ మధ్యలో ఫిల్అప్ చేశారు మనకంతా కూడా. సో ఇదంతా థ్రెడ్ వీవింగ్. ఇదంతా థ్రెడ్ వీవింగ్ మేడం. ఎక్కడ మనకు వచ్చేసి యాంటిక్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం. శారీ అంతా ఇలాగే వస్తుంది. పైన బార్డర్ ఇలా ఉంటే కింద బార్డర్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక ముగ్గు డిజైన్ లాగా తీసుకుంటూ పింక్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. పళ్ళు మాత్రం చెక్ స్టైల్లో ఫిల్అప్ చేశారు. మనకు ఇలాంటి డిఫరెంట్ గ్రీన్ యూస్ చేశారు. గ్రీన్ లోనే ఎల్లో మిక్స్ అవుతూ ఇంకొక బాక్స్ లో మాత్రం ఆరెంజ్ తో ఒక లీఫ్ బుటీ అనేది ఫిల్అప్ చేశారు. పింక్ లో ఎల్లో తో ఫిల్అప్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి ఒక ఎల్లో తీసుకుంటాం. ఎల్లో ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ బార్డర్ శారీలో చూసిన బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఎక్కువ సేపు కూడా శారీని వేర్ చేయొచ్చు అన్నమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2150 రూపీస్. yes మైత్రి సిల్క్ శారీ చూస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2150 రూపీస్ ఓన్లీ. వచ్చేసి మనకు లెనిన్ సిల్క్ లో మేడం. ఓకే, లెనిన్ సిల్క్ లోని మంచి ఒక యాష్ కలర్ అనేది తీసుకుంటాం. శారీ అంతా వచ్చేసి పైన బార్డర్ చూస్తే ఒక గ్రీన్ కలర్ రా సిల్క్ బార్డర్ అనేది తీసుకుంటే ఎడ్జ్ లో బ్లాక్ కలర్ మీద ఒక గోల్డ్ కలర్ అనేది డిజైన్ అనేది తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి మనం లీఫ్ డిజైన్ తో ఒక రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటాము. ఒక క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు, స్మాల్ బుటీస్ ఇచ్చారు. అవును మేడం. సో సారీ ఎండింగ్ వరకు ఇదే క్రాసింగ్ తో ఈ 2 బుటీస్ ఉంటుంది. కింద బార్డర్ చూస్తే మనం వచ్చేసి కొంచెం డిజైనర్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది కూడా మనకి ఒక యానిమల్స్ డిజైన్ అనేది ఇచ్చారు. డీర్ డిజైన్స్, అలాగే ఒక క్రీపర్ ఇచ్చేసి గ్రీన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఆరెంజ్ తో అవుట్లైన్ బ్లాక్ తో ఫిల్అప్ చేశారు, రెడ్ అండ్ బ్లాక్ తో ఫిల్అప్ చేశారు. యానిమల్స్ డిజైన్ అనేది 2 ఇచ్చేసి కంటిన్యూస్ గా సారీ ఎండింగ్ వరకు క్రీపర్ తో రన్ అవుతుంది. కింద గ్రాస్ స్టైల్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి. థ్రెడ్ వీవింగ్ ఇది కూడా, అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చేసి మనం అవుట్ లైన్స్ ఏవైతే ఇచ్చామో అవే ఇస్తాం. 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ. బ్లౌజ్ ఇప్పుడు మనకి రా సిల్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ అనేది తీసుకుంటాం మేడం. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 720 రూపీస్ మేడం. ఓ వ్యూయర్స్ చూస్తున్నారా, ఇంత హెవీ వర్క్, యానిమల్స్ వర్క్, మల్టిపుల్ కలర్స్ తో డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మరి కాస్ట్ చూస్తే ఓన్లీ 720 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం డిజైనర్ సారీ మేడం. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. మనకు మిడిల్ పార్ట్ అంతా మంచి ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటాము. ఆరెంజ్ అండ్ గోల్డెన్ షేడ్ మనకి కనిపిస్తుంది. కలర్ లో తీసుకుంటాం. సో ఇది ఫాలింగ్ మనకి. అవును మేడం, ప్యూర్ జార్జెట్ మీద తీసుకుంటాం. ఇది ఓకే. పైన బార్డర్ చూస్తే మనకు వచ్చేసి కట్ వర్క్ బార్డర్ అనేది తీసుకుంటాం. ఒక లైట్ స్కై బ్లూ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో కట్ వర్క్ స్టైల్ ఉన్న బార్డర్ అనేది ఫ్యాన్సీ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ బార్డర్ ని మనకి ఒక కర్ల్ స్టైల్లో అటాచ్ చేశారు. ఇదంతా కూడా 2 సైడ్స్ మాత్రమే. ఈ బార్డర్ ఎంత వరకు ఉంటుంది మనకి సారీ ఎండింగ్ వరకు? షోల్డర్ వరకు మనకి. సో మరి కింద బార్డర్ చూద్దాం ఒకసారి. కింద బార్డర్ చూస్తే మనం వచ్చేసి ఒక బార్డర్ అనేది 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ మనకి. ఒకటి వచ్చేసి బ్లూ యూస్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్యాచ్, నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది జరీ యూస్ చేశారు, సిల్వర్ తో మనకి ఫిల్అప్ చేశారు. 2 బ్లౌజెస్ అనేది ఇస్తున్నాం మేడం. మంచి ఒకటి ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. బ్లూ కలర్. ఇంకొకటి వచ్చేసి మనకు మంచి డిజైనర్ స్టైల్ అనేది బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. వావ్, వెరీ సూపర్ అసలు. మనకి ఈ శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ బార్డర్స్ ని హైలైట్ చేసేసి బ్లౌజ్ అనేది మనకి 2 బ్లౌజెస్ ప్రొవైడ్ చేశారు. ఒకటి ప్లెయిన్ ఇస్తే ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా రెడీమేడ్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ ఒక ప్యాచ్ ఇచ్చేసి ఫ్రంట్ అంతా కూడా మనకి ఒక ఉలెన్ థ్రెడ్ క్రీమ్ కలర్ తో ఫిల్అప్ చేసి జరీతో ఫిల్అప్ చేసి వి షేప్ తో ఇచ్చేసి పైపింగ్ వచ్చేసి జూట్ యాడ్ చేస్తూ స్లీవ్స్ కి కూడా వర్క్ ఇస్తూ నెట్టెడ్ తో బ్యాక్ కూడా అంతే వర్క్ ఉంది మనకి. సో బ్యాక్ కూడా ఇంతే హెవీ వర్క్ ఉంది. ఈ డిజైనర్ శారీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. ఇలాంటి డిజైనర్ సారీస్ ఇంకా నెంబర్ ఆఫ్ కేటలాగ్ పీసెస్ ఉన్నాయి, లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. మరి ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ మేడం. yes 2800 రూపీస్ కి మనకి ఈ డిజైనర్ సారీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు బ్రాండెడ్ వెరైటీ మేడం. సో మనకి రెగ్యులర్ వేర్ కే కానీ అంటే రఫ్ గా యూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ అన్నమాట, చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది మేడం. ఓహో, ప్యూర్ జార్జెట్ మీద మంచి గ్రీన్ కలర్ మీద తీసుకుంటాము. అవుట్ లైన్ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి లీఫ్ గ్రీన్ ఇచ్చారు. ఫ్లవర్స్ ప్రింట్ కూడా మనకి నావీ బ్లూ ఇస్తూ మల్టీ కలర్స్ తో ఇస్తాం మేడం. 3 కలర్స్ మీద ఇస్తాం. ఓహో, 3 కలర్స్ మల్టీ కలర్స్ యూస్ చేశారు. ఇది వచ్చేసి ఒకటి బేస్ కలర్ క్రీమ్ కలర్ మీద
ప్రింట్ అనేది తీసుకుంటాము, Yes, పింక్ కలర్ ఇంకొకటి ప్రింట్ pink. అనేది తీసుకుంటాము. మధ్యలో అక్కడక్కడ లైన్స్ అనేది జిగ్జాగ్ గా అసలు టోటల్ గా జిగ్జాగ్ డిజైన్స్ అనేది ఇచ్చారు మనకి ఫ్లవర్స్ డిఫరెంట్ తో. గా ఉంటుంది. సారీ కింద వచ్చేసి కట్టినప్పుడు మనకి గ్రే ఇచ్చారు. మంచి గ్రే కలర్ మీద ఇస్తాం. సో కింద మనకి గ్రే కి వచ్చేసి ఒక రాయల్ బ్లూ కలర్ తో మనకి ప్యాచ్ లాగా ఇచ్చేసారు, కానీ అది మింగిల్ అయిపోయింది శారీలో. సో శారీ మొత్తం రెగ్యులర్ వేర్ కి రఫ్ గా కంఫర్టబుల్ గా కొంచెం గ్రాండ్ గా అనిపించడానికి మనకి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1020 రూపీస్ మేడం. 1020K. ఓకే. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ గాని మంచి యాష్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తాం. అది కూడా మనకి సెల్ఫ్ ప్రింటింగ్ అనేది ఉంది. 1020 రూపీస్ కి ఇలాంటి రెగ్యులర్ వేర్ కలెక్షన్ శారీస్ కూడా మనకి విజయ్ బ్రదర్స్ లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ షిఫాన్ లో అలాగే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి వ్యూయర్స్ మీకు రెగ్యులర్ వేర్ కి కావాలి, పెళ్లిల్లో మీరు స్పెషల్ గా కనిపించాలి, ఆర్ పార్టీ వేర్ కలెక్షన్ డిజైనర్ శారీస్ కావాలి, మరి పెళ్లిలకు వచ్చిన వారికి మీరు శారీస్ ని పెట్టుబడులకి పెట్టాలి అనుకున్నా, ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి విజయ్ బ్రదర్స్ లో శారీస్ అనేవి బల్క్ లో అవైలబుల్ లో ఉంటాయండి. దట్ టు లేటెస్ట్ కలెక్షన్స్. మరి విజిట్ చేయండి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ ని. నెక్స్ట్ శారీస్ చూద్దాం. నెక్స్ట్ శారీ మేడం ఇది వచ్చేసి జూట్ కోరా మేడం. ఓహో, మొత్తం చెక్ స్టైల్ లో ఉంది. స్టైల్లోనే వస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే జూట్ బార్డర్ అనేది లైట్ పింక్ తో తీసుకుంటాము. మిడిల్ లో వచ్చేసి ఒక గోల్డ్ కలర్ జరీ అనేది బార్డర్ అనేది తీసుకుంటాం. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఒక చెక్స్ లాగా తీసుకుంటాం, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ తో. ఓకే, టోటల్ సారీ అంతా చెక్ స్టైల్లో పైన కింద యాస్టీస్ ఇలాగే ఉంటుంది. పళ్ళులో కూడా మనకి వేరియేషన్ అంతగా అంటే ఓన్లీ చెక్స్ మాత్రం ఫిల్అప్ చేసి అడ్డ గీతలు మాత్రమే ఇచ్చారు. 2 పింక్స్ యూస్ చేసి టాసిల్స్ కూడా పింక్ కలర్ తో ఇచ్చేసారు, ఒక గోల్డెన్ లైన్స్ అనేవి యాడ్ చేశారు. మరి బ్లౌజ్ కానీ మనకు లైన్స్ అనేది బ్లౌజ్ అనేది ఓహో లైట్ లైన్స్ ఇచ్చేస్తున్నారు మనకి, అది కూడా సేమ్ ఫ్యాబ్రిక్. అవును మేడం. సో సింగిల్ కలర్ తోనే మనకి కొంచెం వెరైటీగా డిజైన్ చేశారు. కాస్ట్ ఎంత ఉంటుంది? చాలా రీజనబుల్ రేట్ లో ఉంటుంది. 500 రూపీస్ కి అవైలబుల్ మేడం. ఓహో వియర్స్, మరి పెట్టుబడులకి స్పెషల్ కలెక్షన్స్ అని చెప్పాను కదా. పెట్టుబడులకి అనగానే మనం తక్కువ ప్రైస్ లో కొంచెం గ్రాండ్ గా ఉండాలని ఆలోచిస్తాం కదా, మరి అలాంటి వాటికి ఇవి సూటబుల్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఓన్లీ. ఇలాంటి ప్రైస్ లో పెట్టుబడులకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీస్ చూద్దాం. నెక్స్ట్ శారీ మేడం ఇది వచ్చేసి బాగల్పూరి జూట్ మేడం. yes బాగల్పూరి రఫ్ గా వాష్ చేసుకోవచ్చు మేడం. మంచి రాయల్ బ్లూ మీద ఒక బాందిని స్టైల్ ఆఫ్ ప్రింట్ అనేది తీసుకుంటాము. yes శారీ అంతా మనకు వచ్చేసి టోటల్ ఇలాగే ఉంటుంది. బాందిని స్టైల్ ప్రింట్ అనేది ఇచ్చారు. పైన బార్డర్ చూస్తే ఒక జూట్ లాగా బార్డర్ అనేది క్రియేట్ చేస్తూ ప్రింటెడ్ స్టైల్లో ఇస్తాం మేడం. ఓకే, టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ యూస్ చేస్తూ డిజైన్ చేశారు. కింద బార్డర్ చూస్తే మంచి ఒక జూట్ కలర్ మీద వచ్చేసి ఒక డాల్స్ డిజైన్ అనేది తీసుకుంటూ చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశారు. లేడీస్ అనేది పాట్స్ తల మీద పెట్టుకున్నట్టుగా అది కూడా మంచి థిక్ కలర్స్ యూస్ చేసి కలర్ఫుల్ గా డిజైన్ చేశారు బార్డర్ అనేది. సో బార్డర్ హైలైట్, ఫ్యాబ్రిక్ హైలైట్ ఈ శారీకి చాలా బాగుంటుంది. అందులో మనకి ఏంటంటే మెటీరియల్ గాని చాలా వాషబుల్. వాషబుల్. పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళులో మనం ఏదైతే బార్డర్స్ లో పర్సన్స్ ని పాట్స్ డిజైన్స్ ని చూసామో అదే కలర్ఫుల్ ఆఫ్ మనకి 3 స్టైల్స్ లో ఇచ్చారు. అంటే ఇక్కడ లైన్ మొత్తంలో మధ్యలో బాక్స్ లో ఫిల్అప్ చేస్తూ మళ్ళీ కింద లైన్ లో ఫిల్అప్ చేస్తూ. బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ అనేది ఇస్తున్నాం. బ్లూ కలర్ అండ్ నావీ బ్లూ తో మనకి లైన్స్ మిక్స్ అవుతున్నట్టుగా బ్లౌజ్ ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అనేది కంఫర్టబుల్ అండ్ బార్డర్స్ ని హైలైట్ చేస్తూ ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా రెగ్యులర్ వేర్ శారీని డిజైన్ చేశారు. మరి కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ కి అవైలబుల్. భాగల్పూరి శారీ అండి, చాలా బాగుంది. మనకి 360 రూపీస్ కి ఈ శారీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తో కావాలనుకున్న ఆల్ ఐటమ్స్ కూడా మనకి విజయ్ బ్రదర్స్ లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు, ఎందుకంటే వ్యూయర్స్ కి కావాల్సిన ఫ్యాన్సీలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపించావు, రెగ్యులర్ వేర్ కి కూడా చాలా ఐటమ్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ ఫ్యాన్సీ వెరైటీస్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని. చాలా బాగున్నాయి కదా, స్పెషల్ కలెక్షన్ శారీస్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ ని. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.